పే చేయండి, టెస్టులన్నీ కావాలి, టెస్ట్ అయ్యాకే మీకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అంటున్నారు. అది ఇంతవరకు మన సార్ గారు చెప్పేంత వరకు ఈ మన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఈ విధంగా అమలు జరుగుతుంది అన్నది చాలామంది పేద ప్రజలకు తెలియదు. ఈరోజు అన్నరీత్యా ప్రతి ఒక్క పేదలకు తెలిసింది. ఎటువంటి వాళ్ళు మోసపోకుండా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దీన్ని ఇప్పుడు 104 అని చెప్పారన్న. అటువంటిది ఇప్పుడు అందరికీ ఎంత పేదవాళ్ళైనా సరే, ఏ అక్షర జ్ఞానం లేని వాళ్ళైనా సరే తెలుసుకొని మరి వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఎంతోమంది పేద ప్రజలు న్యాయం చేకూర్చుకోవడానికి మంచి అవకాశం ఈరోజు అన్న మంచి సూచన మనకు తెలియజేశారు. అన్నకు ధన్యవాదాలు. ఈరోజు మన ఎన్టీఆర్ వైద్య సేవ సంబంధించినటువంటి చెక్స్ పంపిణీ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఇది చాలా మంచి స్కీము. పేదలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవగాహన చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా చాలా కొన్ని సమస్యలు చెప్పారు బాధితులు. వాటన్నిటికీ 104 అనే ఒక నంబర్కి ఫోన్ కొడితే తప్పకుండా హెల్ప్ లైన్ అది వైద్య సేవకు సంబంధించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమి హాస్పిటల్ వాళ్ళకి మీరేం భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఏదైనా దాన్ని నిరాకరించిన సమక్షంలో మీరు వాళ్ళతో చట్ట ప్రకారం వాదించి, లేదంటే 104కి మీరు ఫోన్ చేసుకొని తప్పకుండా దాన్ని అక్కడే సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి ఇది చాలా అవగాహన ప్రతి ఒక్కరు కూడా, మీడియా చూసిన వాళ్ళు, మాధ్యమాల్లో, సోషల్ మాధ్యమాల్లో చూసిన వాళ్ళు కూడా దీన్ని బాగా అవగాహన పట్టించుకొని తప్పకుండా ఇది మీరు అందరూ నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారు కూడా కొత్తగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు 50 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మాకు కూడా తెలియకున్న విషయాలు చాలా, ఒక్కొక్క చెక్కుకి ఒక్కొక్క మాట చెప్పడం వల్ల మాకు కూడా ప్రతి ఒక్కరు నాయకులకే తెలుస్తుండదు. ఎందుకంటే 104 అనేది మాకు కూడా, ఎందుకంటే మెడిసిన్ ఇచ్చే వరకనే మాకు కూడా అవగాహన తెలుసు. అంటే కొద్దిపాటి ఖచ్చితంగా ప్రజల్లో మనం ప్రతి ఒక్కరు గడప గడపకు తీసుకువెళ్ళాలి అని కుటుంబ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ ఆరోగ్య మిత్ర ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ ఉండే వాళ్ళకి మనము మెసేజ్ చేసి, ఏదన్నా ఒకసారి 2 సార్లు ట్రీట్మెంట్ అనేది కాదు, 25 లక్షల దాకా ట్రీట్మెంట్ జరుగుతుందని ఎమ్మెల్యే గారు చెప్పడం వలన ప్రతి ఒక్కరికి మనము అవేర్నెస్ ఇవ్వాలని, ప్రతి ఒక్కరు వాటికి తెలపాలని, ఈ ముఖ్య విషయాలు ప్రతి ఒక్కరు మేము కూడా పార్టీల విషయాలు మాట్లాడుకొని ప్రతి ఒక్క గడపకు కూడా మేము కూడా తెలుపుతామని, ప్రతి ఒక్కరు మీ మీడియా ద్వారా కూడా తెలపాలని మాకు అమూల్యమైన ఈ సందేశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన నా బంధుమిత్రులకు, మరి ఈ ప్రజానీకానికి, మా నాయకులకు, మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 50 చెక్కులు పంచడము జరిగింది. దానికి కృషి ఫలితంగా మన ఎమ్మెల్యే గారు కృషి చేసి ప్రతి ఒక్కరికి నాకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలని చెప్పి లెటర్ తీసుకొస్తే ఇక్కడికి అప్పటికప్పుడే ఆపరేటర్ చెప్పి టైప్ చేయించి మరి అక్కడ తీసుకెళ్ళి విజయవాడ వరకు పంపించి సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతకుముందు చాలామంది తీసుకుపోతే అక్కడ ఇవ్వండి పోండి, ఆడ ఇవ్వండి, ఈడ ఇవ్వండి చెప్తే సరిగా రావడం లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే ఎంబడే ఇంత ఖర్చు అయింది, మా పరిస్థితి ఇది, ఇటు బిల్లులు పెట్టినామని చెప్తే ఎంబడే స్పందించి పైన ఆపరేటర్ చెప్పి దాన్ని ఫస్ట్ ఫాలోఅప్ చేయండి అని చెప్పే వ్యక్తి మన ఎమ్మెల్యే గారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 25 లక్షల రూపాయల వరకు పేద ప్రజలు ఏ హాస్పిటల్లో చూపించుకున్నా గవర్నమెంట్ ఉచితంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకి, ఎమ్మెల్యే సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొని ముగించుకుంటున్నా. నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమంలో దాదాపుగా ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో 50 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా 18 లక్షల రూపాయల వ్యయంతో. దీనికి కృషి చేసినటువంటి మన ఆదోని ఎమ్మెల్యే పార్సారథి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందులో ఇక్కడికి వచ్చిన ఒక 7-8 కంప్లైంట్లు, ఒక్కసారి ఆరోగ్యశ్రీ చేస్తాము, మిగతా నెక్స్ట్ ఏదైనా సర్జరీ చేయాలనుకుంటే అమౌంట్ కట్టి చేయించుకోవాలని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేశారు.
దాన్ని కూడా సార్ వారు వివరణ ఇచ్చారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ సంవత్సరానికి 25 లక్షల వరకు కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వారు మాకందరికీ తెలియజేయడం జరిగింది. రేపొద్దున మేము కూడా ఏ హాస్పిటల్కి పోయినా కానీ ప్రశ్నించేదానికి కూడా మాకు కూడా ఒక సలహాగా సార్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 50 మంది కూడా ఈ సూచనలు అంటే ఇప్పుడు మీకు కాకుండా రేపొద్దున మీ బంధువులు కూడా ఇలాంటివి ఏమైనా జరిగినా కానీ అక్కడ 104కు కాల్ చేసి అడగండి. లేకుంటే ఆ హాస్పిటల్ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం అని ఒకటి ఉంటుంది, ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ వాళ్ళని కూడా నిలదీయండి, ఎందుకు ఇట్లా మాకు కావాలని చెప్పేసి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కింద మన కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ చీఫ్ మాధవ్ గారు కావచ్చు ఎంతో కృషి చేసి దీన్ని ప్రజలకు అందించింది. మంచి కార్యక్రమం. దీన్ని కొంతమంది మెడికల్ సంబంధించిన కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పక్కదారా పట్టించి పాపం కొంతమంది దానికి డబ్బులు వెచ్చించి కొంతమంది పొలాలు అమ్ముకున్నారు, కొంతమంది అప్పులు తెచ్చుకొని కట్టుకున్నారు. వారందరూ కూడా ఇలా నెక్స్ట్ అలా కార్యక్రమం కాకుండా మంచి జరగాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి సూచనలు కూడా ఈరోజు మాకు చెప్పడం జరిగింది. మేము దాన్ని కూడా చూద తప్పకుండా పాటిస్తూ తెలియజేసుకుంటాం. నా పేరు మలిశెట్టి రేణువర్మ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు. ఈరోజు కూటమిలో భాగంగా ఈరోజు డాక్టర్ పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఒక్కసారి ఎన్టీఆర్ భరోసా కాకుండా 5 సార్లు చేసుకోవాలనే విషయంలో రాష్ట్ర ప్రజలకు తెలుసుకోలేదు. కానీ ఈరోజు అన్నగారు చెప్పిన సూచన చాలా గొప్పది. ఎందుకంటే ఇది రాష్ట్రంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయం, కొంచెం తెలిసి ఉండొచ్చు కానీ మనకు ఇక్కడ తెలియదు. ఇలా చెప్పడం వల్ల మనకు కూడా అవేర్నెస్ అనేది ఒకటి వస్తుంది. అంతేకాకుండా ఒక్కసారి కాకుండా 25 లక్షల రూపాయలు ఒక్కసారికి ఒక పర్సన్కి ఉందంటే అది కూడా మన కూటమి ప్రభుత్వంలో చాలా ఆనందించిన విషయము. అందుకు ఇంకా ముందు జరిగే సేవలు ఏమైనా ఉంటే కూడా మేము కూడా ప్రజల తరఫున మేము కూడా అవసరం వస్తే మేము కూడా వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడుకొని అవసరమైతే 104కి అన్న చెప్పినట్టుగా కంప్లైంట్ చేసి వాళ్ళు కూడా మంచి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన మా అన్నకి కృతజ్ఞత ధన్యవాదాలు. మీడియా మిత్రులకు మరి అలాగే ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే పార్థసారథి అన్నగారుకు ఇక్కడ వచ్చిన మా ఆదోని నియోజకవర్గ వాళ్ళకు అందరికీ నా పేరు పేరు నమస్కారం చెప్తున్నా. ఎట్లా చేయాలని చెప్పి అన్నగారు వివరించారు. మనం నిలదీసి అడిగి అనేది మనకి మనలో ఎన్నో రకాల కొంతమంది పిల్లలు ఎవరున్నారు వాళ్ళని మరీ జరుపుకోకున్నట్ల మనము ఇలా సీఎం ఫండ్ ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తున్నామో మరి ఇక్కడ నుంచి బాగా ఆరోగ్యంగా మనం అందరికీ బాగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను. నా పేరు మహాదేవ్, నార్త్ మండల అధ్యక్షుడు. ఈరోజు కూటమి ప్రభుత్వం అన్న ఎమ్మెల్యే పార్థసారథి అన్న గారి ఆధ్వర్యంలో 50 చెక్కులు దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్ 18 లక్షల చిల్లర ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. ముఖ్యంగా ఆదోని నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో ఎక్కడైతే ఆరోగ్యశ్రీ వర్తించదో, ఆరోగ్యశ్రీ వర్తించకుండా ఎవరైతే డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటారో ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా వాళ్ళు మేము సీఎం రిలీఫ్ ఫండ్ మేము అప్లై చేసుకుంటాము, మా ఎమ్మెల్యే పార్థసారథి అని ఉన్నాడని చెప్పి వాళ్ళకి అన్నగారి పేరు చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్కి మాకు పత్రాలు ఇవ్వాలని చెప్పి తెలియజేసి ఆ యొక్క పత్రాలని తీసుకొని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీస్లో సపరేట్ ఎప్పుడు కూడా ప్రతిరోజు సతీష్ అనే అబ్బాయి మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళు వెంటనే రిసీవ్ చేసుకొని అన్న దృష్టికి తీసుకొని వచ్చి అన్న సంతకం చేసుకొని అన్నకి ఇచ్చికేసి అన్న విజయవాడ అక్కడ పైన ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ల చెక్కులన్నీ కూడా పాస్ చేసుకొని చెక్కుల రూపంలో మనకి డబ్బులు ఎంతోమంది పేదవాళ్ళకి ఎంతో సహాయపడుతుందన్న ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేది. చాలామంది ఆరోగ్యం విషయంలో, వైద్యం విషయంలో వాళ్ళు చాలా అప్పులు చేసుకొని నానా రకాల తిప్పులు పడుతున్నారు. ఈ యొక్క చెక్కులు పంపిణీ చేసినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. నా పేరు మల్లికార్జున, తెలుగుదేశం పార్టీ నాయకుడు, లీడర్. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చాలా మందికి ఇక్కడ చెక్కులు అందించడం జరిగింది. ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతంలో నివసించే నిరుపేద ప్రజలకు, అలాగే ప్రకృతి వైపరీత్య సంభవించే వరదలు కావచ్చు, ఇంకా ఇన్నితర సమస్యలకు కూడా ఇలాంటి చెక్కులు అందించడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క పథకం మనందరికీ ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి ఖర్చులు పట్టుకొని వచ్చింటారో వాళ్ళందరికీ రిలీఫ్ కొంచెము చేయూతను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని మనందరికీ పెట్టడం జరిగింది. ఈ యొక్క పథకాన్ని మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి
ప్రజలు కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ, మా ఎమ్మెల్యే సార్ గారికి నా నమస్కారాలు. సబ్కో అస్సలాము అలైకుం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈరోజు ఎంతోమంది పేదలకు ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందో పేదలందరికీ ఒక వరం లాంటిది. మా ఎమ్మెల్యే సార్ దగ్గర వచ్చి ఎవరైనా మాకు ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే వెంటనే స్పందించి ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చాలామందికి దీని నుంచి హెల్ప్ పొందినారు. ఇంకొకటి ఏంటంటే నియోజకవర్గ ప్రజలందరికీ ఏమైనా కానీ వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదని, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే సార్ గారికి